Hi friends, welcome back to Kiran Studies for Competitive Exam. ఫ్రెండ్స్ మన లాస్ట్ క్లాస్ వరకు 3 డైమెన్షన్ ఉన్న ప్రతి టాపిక్ మనం కవర్ చేసాం. ఈ క్లాస్ లో మనం 2 డైమెన్షన్ ఉన్న టాపిక్స్ చూసి 1 by 1 కవర్ చేద్దాం. 2 డైమెన్షన్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్ అండ్ బ్రెడ్త్, హైట్ కానీ డెప్త్ కానీ ఉండదు. సో దీంట్లో ఏముంది అంటే మనకి సర్కిల్ ఒకటి అంటే వృత్తం, స్క్వేర్, చతురస్రం, రాంబస్, రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం, పారలోగ్రామ్, సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. లాస్ట్ ట్రయాంగిల్, త్రిభుజాలు. సో మనం ఈ క్లాస్ లో సర్కిల్ గురించి మనం నేర్చుకున్నాం. సర్కిల్, స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, ట్రెపీజియం అండ్ ట్రయాంగిల్స్ లో ఉన్న టైప్స్ కూడా 1 by 1. సో సర్కిల్ గురించి మనం చెప్తాం ఈ క్లాస్ లో. సర్కిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అసలుకి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్కిల్? సర్కిల్ అంటే వృత్తం. ఫస్ట్ దీని డెఫినేషన్ చూసి తర్వాత 1 by 1 ఫార్ములాస్ చూద్దాం. ఇది ఒక ప్లేన్ అంటే ఓన్లీ లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది, హైట్ ఉండదు. సో ఈ ప్లేన్ లో ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాను. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టాంట్ డిస్టెన్స్, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి నేను ఒక కాన్స్టాంట్ డిస్టెన్స్ దగ్గర పాయింట్ మెజర్ చేశాను, పాయింట్ ఇండికేట్ చేశాను. అలా ఈ కాన్స్టాంట్ డిస్టెన్స్ ఉన్న దగ్గర అలానే మొత్తం టోటల్ గా నేను పాయింట్స్ అనేది ఇండికేట్ చేస్తున్నాను. ఇన్ఫినిటీ ఎన్ని పాయింట్స్ అయినా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి. అది కూడా పాయింట్ నుంచి డ్రా చేసిన తర్వాత ఈ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్నిటి మనం ఇలా కలెక్ట్ చేస్తే సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం డెఫినేషన్ ఎలా చేద్దామంటే, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్, దీన్ని మనం ఏమంటాం? సెంటర్ అంటాం. అంటే కేంద్రం, తెలుగులో కేంద్రం అంటాం. ఈ కాన్స్టాంట్ డిస్టెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కాన్స్టాంట్ డిస్టెన్స్ ఏమంటాం అంటే మనం రేడియస్ అంటాం, అంటే వ్యాసార్థం. సో ఈ కాన్స్టాంట్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ తోటి ఈ పాయింట్స్ అన్నిటి మనం డ్రా చేసిన తర్వాత ద కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఎట్ కాన్స్టాంట్ డిస్టెన్స్. అలా మనకి ఫామ్ చేసిన ఆ పాయింట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇది సర్కిల్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. ఏరియాకి సర్కిల్ ఏరియా, పెరిమీటర్, ఆ ఫార్ములాస్ ఉంటుందని చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్? వైశాల్యం. ఏరియా అంటే వైశాల్యం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². సో నెక్స్ట్ పెరిమీటర్ అంటే సర్కంఫరెన్సీ, చుట్టుకొలత. పెరిమీటర్ అనేది చుట్టుకొలత.
2πr. అయితే మనకి ఏరియాకి ఫార్ములా ఐడియా ఉంది, కానీ చాలా మందికి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో ఐడియా ఉండదు. సో మనం దీన్ని డిరైవ్ చేద్దాం ఫస్ట్. జస్ట్ 2 minutes లో ఏరియాకి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో జస్ట్ ఒక 2 minutes లో మనం దాన్ని డిరైవ్ చేసిన తర్వాత 1 by 1 వెళ్దాం. సో ఫస్ట్ ద ప్రూఫ్. కాన్సెంట్రిక్ సర్కిల్ తీసుకోండి ఫస్ట్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏకకేంద్ర కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వృత్తము, ఏకకేంద్ర వృత్తం అంటే దాని మీనింగ్ ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ మాత్రమే కాన్స్టాంట్ ఉంటుంది, రేడియస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సెంటర్ కాన్స్టాంట్ బట్ రేడియస్ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? కాన్స్టాంట్ సెంటర్, కాన్స్టాంట్ కేంద్రం ఉండి డిఫరెంట్ రేడియస్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. ఇప్పుడు దీని నుంచి మనం ఏరియాను ఎలా డిరైవ్ చేస్తామో చూద్దాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ ని ఒక పార్ట్ ని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పార్ట్ ని ఇలా కట్ చేస్తున్నాను నేను. కట్ చేసి ఇలానే వచ్చే ఫ్రెండ్స్, దీన్ని స్ట్రెచ్ చేద్దాం. ఈ పార్ట్ ని స్ట్రెచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా ఫార్మ్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడడానికి మనకి ట్రయాంగిల్ లా ఉంది. ఇది అవుటర్ సర్ఫేస్ అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత? 2πr. ఇది మనకి రేడియస్. సో ఇక్కడ చూడండి, ఇది అవుటర్ సర్ఫేస్ అంటే బేస్. దీని యొక్క అవుటర్ సర్ఫేస్ ఈ ట్రయాంగిల్ యొక్క బేస్. సో 2πr బేస్. బేస్ ఇస్ ఈక్వల్ టు 2πr. హైట్ చూడండి ఫ్రెండ్స్, ఇదే కదా పాయింట్. ఇగో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఏమైంది? హైట్ నథింగ్ బట్ రేడియస్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 2πr ఇంటూ హైట్ r. సో 2 కు 2 క్యాన్సిల్. సో అప్పుడు ఏమైంది? 5r ఇంటూ r 5r². సో ఏరియా ఆఫ్ సర్కిల్. ప్రూఫ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జామ్ అడగదు, కానీ మనకు ఐడియా ఉండాలి. మనం ఏది నేర్చుకున్నా ఎలా వస్తుందని జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో 5r² ఇలా వస్తుంది. ఇలా కాకుండా ఇంకా చాలా ఉంటాయి మెథడ్స్ మన రెక్టాంగిల్ గా చేసిన సార్, కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ ఏంటి మనకి? దీంట్లో ఉన్న మన టర్మినాలజీ 1 by 1 చూద్దాం. సర్కిల్స్ ఏముంది? ఆర్క్. ఆర్క్ అంటే చాపము. ఫస్ట్ ఈ టర్మినాలజీ మనకు అర్థం కావాలి. సో చాపం అంటే ఏంటంటే ఒక సర్కిల్ ఉన్నది. ఈ సర్కిల్ లో ఏ కంటిన్యూస్ పీస్ ఆఫ్ సర్కిల్ అంటే కంటిన్యూస్ గా ఉన్నదంటే ఒక పార్ట్ ని మనం ఏమంటాం అంటే ఆర్క్ అంటాం. చాపం కంటిన్యూస్ ఉంటుంది అంటే బ్రేక్ ఉంటుంది, ఎక్కడ కూడా మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు. సో నేను ఈ పాయింట్ నుంచి ఇది పి అనుకుంటున్నా, ఇది క్యూ అనుకుంటున్నా. ఈ పార్ట్ ని నేను ఆర్క్ అంటే చాపము అంటున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పీక్యూ కదా ఆర్క్, దీన్ని మైనర్ ఆర్క్ అంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి మైనర్ ఆర్క్ అంటే లెంత్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి మైనర్ అంటున్నా, మైనర్ ఆర్క్. అదే ఇక్కడ నుంచి చూడండి, క్యూ నుంచి పి వరకు, క్యూ నుంచి పి వరకు దాన్ని మేజర్ ఆర్క్ అంటాం. మేజర్ ఆర్క్ ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది. పి నుంచి క్యూ వరకు ఉంటే దాన్ని మనం మైనర్ ఆర్క్ అంటున్నాం. అదే ఇక్కడ నుంచి క్యూ నుంచి ఇక్కడ వరకు ఉంటే దాన్ని మేజర్ ఆర్క్ అంటున్నాం, బేస్డ్ ఆన్ ఈ డిస్టెన్స్ బట్టి. నెక్స్ట్ ఆర్క్ తర్వాత ఇంకేముంటది? కార్డ్.
ఈ టర్మినాలజీ మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కార్డ్, కార్డ్ అంటే ఏంటి? వృత్త జ్వాన్ అంటూ లేదా వృత్త జ్వాన్ కూడా అంటాం. వృత్త జ్వా లేదా జ్వాన్ కూడా అంటాం. కార్డ్ అంటే ఒక సర్కిల్లో ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఈ సర్కిల్ ఎక్కడైనా సరే 2 పాయింట్స్ కనుక లైన్ సెగ్మెంట్ తోటి మనం జాయిన్ చేస్తే దాన్నే కార్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఒక పాయింట్ P అనుకుంటున్నా, ఇక్కడ ఒక పాయింట్ ని Q అనుకుంటున్నా. ఈ 2 పాయింట్స్ ని నేను జాయిన్ చేస్తే దాన్ని నేను కార్డ్ అనుకున్నా. లైన్ సెగ్మెంట్ అంటే పంక్తి లైన్ సెగ్మెంట్. సో లైన్ కి పాయింట్ అంటే జస్ట్ పొజిషన్ ఫ్రెండ్, జస్ట్ పొజిషన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. పాయింట్ అంటే జస్ట్ పొజిషన్. అదే లైన్ అనుకో, దానికి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. లైన్ కి దేర్ ఇస్ నో స్టార్టింగ్, దేర్ ఇస్ నో ఎండింగ్. బట్ లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ ఉంటాయి, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఇది లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. పాయింట్ అంటే జస్ట్ పొజిషన్ మాత్రం, దానికి ఏరియా ఉంటుంది, జస్ట్ పొజిషన్ ఇండికేట్ చేయడానికి పాయింట్ అంటాం. లైన్ కి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. లైన్ సెగ్మెంట్ కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్. ఇంకొకటి రే ఉంటుంది. రే అంటే ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది. రే అంటే ఎనీ 1 పాయింట్ ఉంటుంది. జస్ట్ మనకు ఐడియా కోసం ఫ్రెండ్స్, డిఫరెన్స్ కోసం అంతే. సో కార్డ్ అంటే ఏంటి? ఒక సర్కిల్ పైన 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే దాన్నే కార్డ్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. సో దీన్ని ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్, మరి దీన్ని ఏమనొచ్చు మనం? దీన్ని మనం ఏమంటాం? జనరల్ గా డయామీటర్ అంటాం. ఎందుకు? ఈ సర్కిల్ ని 2 ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ గా దాన్ని డివైడ్ చేస్తే డయామీటర్ అంటాం, వ్యాసార్థం. ఈ 2 పార్ట్స్ ని, సర్కిల్ ని 2 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ లో మనం డివైడ్ చేస్తే దాన్ని వ్యాసార్థం అంటాం, అంటే డయామీటర్ అంటే వ్యాసం. అయితే ఇప్పుడు ఈ డయామీటర్ ఏమనొచ్చు? నేనేమని చెప్పాను? ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్, ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ మిడిల్ గా ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ జాయిన్ చేస్తే దాన్ని కార్డ్ అనుకున్నా. మరి ఇది కూడా అదే అవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇది కూడా, ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. నాకు ఈ పాయింట్స్ కూడా సర్కిల్ నుంచి నేను జాయిన్ అయిన తర్వాత లింకప్ చేశాను. మరి దాన్ని కార్డ్ అనొచ్చా? ఎస్, డెఫినెట్లీ. మనకి ఎప్పుడు కూడా డెఫినేషన్ అయితే చేంజ్ అవ్వదు, కానీ దీని డయామీటర్ కూడా అనుకుంటున్నాం. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? సర్కిల్ లా లార్జర్ కార్డ్ ఏమంటాం? డయామీటర్ అంటాం. ఈ డయామీటర్ ఏమనొచ్చు? లార్జర్ కార్డ్ ఆఫ్ సర్కిల్. ఇండైరెక్ట్ మన క్వశ్చన్ లో ఇలా కూడా అడగవచ్చు. లార్జర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ అంటే డయామీటర్ అంటే వ్యాసం. లార్జర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ అంటే డయామీటర్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జామ్ లో వాళ్ళు అడిగినా సరే వాళ్ళు మనకి డైరెక్ట్ డయామీటర్ అని ఇవ్వచ్చు, లేదా లార్జర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ అంటే మనకి ఈ సర్కిల్ మొత్తం మీద నాకు కార్డ్ అనేది ఎక్కడ పెద్దగా ఉంటుంది? ఈ మిడిల్ లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉంటుందా? ఉండదు. పోనీ ఇక్కడ ఉంటుందా? ఉండదు. పోనీ ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉండదు. ఎక్కడైతే లార్జర్ ఉంటుందో దాన్ని లార్జర్ కార్డ్ అంటారు. అది మిడిల్ నుంచి ఉంటుంది కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి దాని డయామీటర్ అంటారు. సో డయామీటర్ నథింగ్ బట్ లార్జర్ కార్డ్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ సెక్టర్. సో దీంట్లోనే కార్డ్లోనే 2 ఉంటాయి మనకి. కార్డ్లోనే ఇది PQ కదా, ఈ పార్ట్ ఏమంటామంటే మైనర్ కార్డ్ అంటాం. ఈ పార్ట్ ని మైనర్ కార్డ్. ఈ రిమైనింగ్ పార్ట్ అన్నింటిని మేజర్ కార్డ్ అంటాం. ఎందుకంటే పెద్దగా ఉన్నది కాబట్టి దాన్ని మేజర్ అంటున్నాం అంతే. దేర్ ఇస్ నో మేజర్ కార్డ్. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఈ డిఫరెన్స్, ఈ టర్మినాలజీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ బేసిక్ గా ఆ టర్మినాలజీ ఐడియా లేకుండా మన ప్రాబ్లమ్స్ అనేది చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ సెక్టర్. సెక్టార్ ని ఒక నిర్ణీత పరిధి ఒక నిర్ణీత పరిధి మన సెక్టార్ అంటాం.
మరి సెక్టార్ అంటే ఏంటి? సెక్టార్ అంటే నథింగ్ బట్ సర్కిల్ ఒక పార్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ లో ఈ సెంటర్ నుంచి 2 రేడియస్ ఉండి ఆర్క్ లెంత్ ఉంటే దాన్ని సెక్టార్ అంటారు. 2 రేడియస్ ఉండాలి. ఇట్ హ్యాస్ 2 రేడియస్ అండ్ ఆర్క్. ఈ ఆర్క్ ఇది పాయింట్ 1, ఇది ఒక రేడియస్, ఇది ఆర్క్. సో సెక్టార్ అంటే ఏంటి? 2 రేడియస్ ఉండాలి, ఆర్క్ ఉండాలి. ఈ 3 కాంబినేషన్ ఉంటే దాన్ని సెక్టార్ అంటారు. మరి సెక్టార్ అన్న ఫార్ములాస్ ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్ లా ఏరియా ఏంటి మనకి? πr². ఓకే, ఇప్పుడు నాకు ఈ సర్కిల్ లా ఓన్లీ నాకు ఈ పోర్షన్ మాత్రమే కావాలి, ఈ పోర్షన్ యొక్క ఏరియా మాత్రమే కావాలి. ఈ పోర్షన్ నీ సెక్టార్ అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్? 2 రేడియస్ ఉండాలి, ఒక ఆర్క్ లెంత్ ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక రేడియస్, ఆర్క్. అంటే ఇప్పుడు నేను దీన్ని సెక్టార్ అనొచ్చు కదా. అంటే ఇప్పుడు నాకు ఏరియా ఫుల్ ఉంటేనేమో సర్కిల్ మొత్తం ఏరియా ఫార్ములా πr². ఇది హాఫ్ మాత్రమే, నాకు ఈ పార్ట్ మాత్రం ఏరియా కావాలి. అప్పుడు ఏమైంది ఫార్ములా? ఏరియా ఇజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ πr². ఇంకొక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలి ఏరియా. చూడండి, ఇదొక రేడియస్, ఆర్క్ లెంత్, ఆర్క్. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ నేను ఏమనొచ్చు? సెక్టార్ అనొచ్చు. ఎందుకు? 2 రేడియస్ ఉంది, ఆర్క్ ఉన్నది. సో నేను దాన్ని ఏమనొచ్చు? సెక్టార్ అనొచ్చు. ఇప్పుడు దీనికి నాకు ఏరియా కావాలంటే ఏంటి చెప్పండి? 1 2 3 4 టోటల్ గా 4 పార్ట్స్ ని డివైడ్ చేశాను. సో 1/4. 4 పార్ట్లు నాకు ఒక పార్ట్ మాత్రమే కావాలి టోటల్ ఉంది. సో 1/4 πr². ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇది 90 degrees, ఇది 180 degrees. అవును కదా? ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం 180. ఏది నాకు రిక్వైర్డ్ పార్ట్, కావాల్సిన పార్ట్. టోటల్ ఎంత? 360 ఇంటూ πr². దీన్ని మీరు క్యాన్సల్ చేయండి. 18 1 జా 2 జా 1/2. సేమ్ ఇదే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇది ఎంత ఉంది? నాకు 90 degrees ఉంది. సో 90/360 ఇంటూ πr². యాంగిల్ ఎందుకు ఇలా రాస్తున్నంటే రీజన్ ఉంటుంది, యాంగిల్ అన్నమాట. సో 1/4 ఇంటూ πr². సో నేను దీని నుంచి సెక్టార్ యొక్క ఏరియా ఫార్ములా ఎలా రాస్తుందో చూడండి. ఏరియా ఆఫ్ సెక్టార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది యాంగిలే, ఒకవేళ 2 పార్ట్స్ ఇచ్చినా 3 పార్ట్స్ ఏరియా. అంటే ఒక సర్కిల్ లో సర్టెన్ పార్ట్ ని దానికి 2 రేడియస్ ఉండాలి, ఆర్క్ ఉండాలి. దాన్ని మనం సెక్టార్. సో ఫార్ములా మనం ఏం రాయొచ్చు? θ, ఇగో ఈ యాంగిల్ 180 90 θ/360 ఇంటూ πr². ఎందుకు? నాకు టోటల్ ఏరియా అడిగితే సర్కిల్ టోటల్ ఏరియా అంటే నేను ఫార్ములా πr² చెప్తా. కానీ నాకు అందులో ఏదైనా ఒక పార్ట్ మాత్రమే కావాలి, నాకు టోటల్ వద్దు. ఆ పార్ట్ కూడా ఏంటి? 2 రేడియస్ ఉండాలి, ఆర్క్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మన ఇది రావడానికి దీన్ని నేను ప్రూఫ్ చెప్పాను అనమాట. ఎలా వచ్చిందని చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఫార్ములా అనేది బట్టి పట్టదు ఫ్రెండ్స్. నా మెయిన్ ఇంటెన్షన్ కూడా అది ఎలా వచ్చింది ఒక 2 minutes మనం స్పెండ్ చేసామంటే అది ఎప్పుడు గుర్తుంటుంది. సో చూడండి, ఇక్కడ 1/2 πr². ఇప్పుడు ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఎంత? 180 degrees. ఇక్కడ ఎంత? 90 degrees. ఏ యాంగిల్ ఇవ్వచ్చు. సో అందుకే దాన్ని θ అని పెట్టాను. సో ఇది ద ఫార్ములా ఆఫ్ ఏరియా సెక్టార్. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆర్క్ లెంత్ చూద్దాం. లెంత్ ఆఫ్ ఆర్క్. ఏరియా ఆఫ్ సెక్టార్ అయితే లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే చాపం. లెంత్ ఆఫ్ ఆర్క్ సెక్టార్ ఇది అనుకోండి. యాంగిల్ నాకు ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే కావాలి. ఆర్క్ లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ పార్ట్ మాత్రమే కావాలి, ఈ పార్ట్ మాత్రమే కావాలి. అది ఎలా వస్తుంది? సేమ్ టోటల్ అయితే నాకు 2πr, టోటల్ అయితే 2πr. కానీ నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలి. అంటే యాంగిల్ ఉంది సేమ్ θ/360 degrees. లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఇది, ఏరియా ఆఫ్ సెక్టార్. ఇంకొకటి ఏముంటుంది? పెరిమీటర్ కూడా ఉంటుంది. పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. పెరిమీటర్ అంటే మనకి ఏంటి ఫార్ములా?
టోటల్ బౌండరీ. ఇక్కడ చూడండి, ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్, ఆర్క్ లెంత్. సో రేడియస్ ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్, లెంత్ ఆఫ్ ఆర్క్. సో ఆర్ ప్లస్ ఆర్ ఏమైతుంది, 2r అవుతుంది. 2r ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్ θ/360 ఇంటూ 2πr. ఇది ఫార్ములా. మనకు బేసిక్ గా సర్కిల్ ల ఫార్ములాస్ అన్నమాట. సెక్టార్ ఏంటిది, ఏరియా ఆఫ్ సెక్టార్ θ/360 ఇంటూ πr². ఇది ఎలా వచ్చిందో కూడా మనం ఇంతకుముందు చూసాం. లెంత్ ఆఫ్ ఆర్క్ నాకు మొత్తం వద్దు, ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే కావాలి. దాని ఫార్ములా ఇది. పెరిమీటర్ ఆఫ్ సెక్టార్, పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ పెరిమీటర్ అంటే ఏంటి, ఈఆర్ ఈ లెంత్, అంతే కదా. పెరిమీటర్ అంటే టోటల్ మొత్తం కవర్ చేయాలి. సో ఇది ఫార్ములా. నేను ఒకసారి ఫార్ములాస్ అని మళ్ళీ రాస్తాను ఫ్రెండ్స్, మీ స్క్రీన్ షాట్ అని తీయండి, రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్, πr². circumference of circle 2πr. area of sector θ/360 into πr². arc of length of arc అనేగా arc of length అని, length of arc చాపం యొక్క లెంత్ θ/360 into 2πr. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. 2 రేడియస్ ఉంటాయి అండ్ ఆర్క్ లెంత్ θ/360 into 2πr. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చో మనం ప్రూఫ్ తో సహా చెప్పుకున్నాం. మనకి జామెట్రీ సెక్షన్ లో ఇంకా సర్కిల్ ప్రూఫ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనకి ఈ మెన్సురేషన్ లో 2 డైమెన్షన్ లో ఉన్న మెన్సురేషన్ లో ఈ పాయింట్స్ వరకు చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1, ఇది పార్ట్ 7 అనుకుంటాను ఫ్రెండ్స్. పార్ట్ 7 మెన్సురేషన్, ఇంకా పార్ట్ 7 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, కామెంట్స్ కూడా రాయండి ఫ్రెండ్స్. చాలా మంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ 100% మాత్రం మీకు టోటల్ 100% నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్తాను, వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్తాను. 100% అవుట్పుట్ మాత్రం ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. మనకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.